రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పీసీ ఘోష్ కమిటీ కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మీకు నిజంగా ఈ చట్టాల మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నప్పుడు బేషరతుగా మీరు విచారణకు హాజరై మీ యొక్క చిత్తశుద్ధి నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం అదొక శనేశ్వరం లాగా తెలంగాణ ప్రజలకు ఒక ఉరితాడుగా మారి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెలంగాణ ప్రజలకు నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రాజెక్టుగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే ఒక ఇంజనీర్గా పాత్ర పోషించి ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుకూలంగా లేదని చెప్పినా కూడా తన యొక్క సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనతోనే 1,00,000 కోట్ల రూపాయలకు అవినీతి ప్రాజెక్టుగా మారినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ కాళేశ్వరం అవినీతి పైన పీసీ ఘోష్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిషన్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ గారు ఒక ఇండిపెండెంట్ కమిషన్గా ఏర్పడి ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దర్యాప్తు సంస్థలు ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారికి హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు విచారణకు హాజరు కావాలంటే బీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడిన కేటీఆర్ కాళేశ్వరం అవినీతి పైన మాట్లాడకుండా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పైన మాట్లాడుతూ ఉన్నారు. 2004లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి నల్లగొండకు 3 లక్షల ఎకరాలకు సాగు అందించడానికి ఏర్పడినటువంటి ప్రాజెక్టుకు ఇవాళ 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పైన బీఆర్ఎస్ నాయకులు ఒక పూర్తి నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ మళ్ళీ ఒక పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ యొక్క జరిగిన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక విపత్తు జరగడంతో పనులకు విపరీతమైన ఆటంకి జరగడం, ఒక లోతైన ఉన్నటువంటి బురద కొట్టుకో రావడం వల్ల యంత్రాలు కూడా లోపలికి పోలేని దశలో అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి. దానిపైన కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం జరిగిందైనా తన తండ్రి గారు కుటుంబమే కల్వకుంట్ల కుటుంబం అవినీతి ప్రాజెక్టులో కూరుకుపోయి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మింగేసి తెలంగాణ యువత ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదని కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. కాళేశ్వరం అవినీతి ఎట్లా జరిగిందో ఒక వారం 10 రోజుల క్రితం ఈఎన్సీ హరిరామ్ గారి ఇంట్లో సోదాలు చేస్తేనే 500 కోట్లు దొరికినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక ఈఎన్సీ అధికారి ఇంట్లోనే 500 కోట్లు దొరికితే ఇవాళ మీరు డిజైన్ చేసి ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన మీరు ఎన్ని లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా కోరుతున్నాం. తెలంగాణ వ్యవస్థనే చిన్నభిన్నం చేశారు మీరు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అక్కడ ఉన్నటువంటి పర్యావరణను విలువైన భూముల్ని సంపదలను పూర్తిగా కొల్లగొట్టి ఒక అవినీతి ప్రాజెక్ట్ కట్టారు. ఇవాళ ప్రభుత్వం కంచగచ్చిపోలిలో తెలంగాణ యువత కోసం ఒక డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తే పర్యావరణానికి విధ్వంసం చేశారని ఫోటోలు మార్పింగ్లు వీడియోలు చేసి ఇవాళ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం మీరు చేసినటువంటి విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం తెలంగాణ అది ఒక సమాజానికే ఒక వినాశనంగా మీరు చేసినటువంటి ప్రయత్నం. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకసారి విమర్శ చేసేటప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు మీ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అవినీతి గురించి మీరు ఆలోచన చేయాల్సిన మేము గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వీళ్ళని తీసుకెళ్లి పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్లి విచారణకు హాజరుపరిచే బాధ్యతను మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు
కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం అది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక ఇండిపెండెంట్ కమిషన్ ఒక దర్యాప్తు చేస్తూ ఉంది. దానిపైన ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపులు కానీ ఎక్కడ కూడా హత్య రాజకీయాలు కానీ అలాంటి లేకుండా ఒక ప్రజాస్వామ్యయుతమైన పాలనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉంది. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ నాయకులు రోజుకు విమర్శలు చేసేవాళ్ళు ఇవాళ తెలంగాణలో అవినీతికి అక్రమాలకు పాల్పడితే కూడా కనీసం విచారించకూడదా? విచారిస్తే రాజకీయ కక్షలు ఎట్లా మీరు అనుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే తప్పు చేసిన వాళ్ళు ఒక విచారణ ఉండదు, ఒక న్యాయస్థానం ఉండదు, ఒక రాజ్యాంగం ఉండదు. అంటే కేసీఆర్ కుటుంబాలకు ఈ రాజ్యాంగం కానీ కోర్టులు కానీ చట్టాలు వాళ్ళకు వర్తించవా? నేను ఈ సందర్భంగా విమర్శిస్తా ఉన్నాను. అంటే ప్రజలకు న్యాయం, కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయం అని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టానికి అతిథులు కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా శిక్షలు అనుభవించాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి విమర్శలు చేసేవాళ్ళు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో చట్టపరంగా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది తప్ప పదే పదే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారి పైన ఈ యొక్క చౌకాబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కల్వకుంట్ల కుటుంబం కడిగిన ముత్యం అవుతుందా లేకపోతే మీరు దోషులు అవుతారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగా మీ యొక్క ఈ కాళేశ్వర అవినీతి గురించి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆలోచన చేసింది. కాళేశ్వర అవినీతిలో ఎంత పెద్ద రాజకీయ నాయకుడున్నా ఎవరున్నా కూడా అది చట్టానికి ఎవరు అతిథులు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాళేశ్వర అవినీతి గురించి. కాబట్టి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 17 నెలలుగా అనేక పథకాలను అమలు చేసి ఒకవైపు మీరు చేసినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూనే అనేక ఇబ్బందులు పడుతూనే ప్రజలకు అండగా ప్రభుత్వం అనేక ఉన్నటువంటి అభివృద్ధి పనులకు, నిరుద్యోగ యువతకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణ ఆర్థిక పునర్నిర్మాణం వైపు చేసుకుంటూనే ఇలాంటి అవినీతి పరులని కూడా ఎండగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది.